ఈ రోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చానండి. అదేంటి అంటే కాకరకాయ కారప్పొడి. ఇందుకోసం ముందుగానే కాకరకాయలు కట్ చేసి ఆరబెట్టుకున్నాను. మీకు వీలుగా ఉంటే ఒక 3-4 అవర్స్ ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోండి. ఇందువల్ల ఏంటంటే కాకరకాయలు త్వరగా ఫ్రై అవుతాయన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని కట్ చేసిన కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మాడకూడదు. మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఉంటది కదా! అందులో పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు 2 స్పూన్స్ చొప్పున వేసేసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే 10-15 ఎండుమిర్చి అలాగే కొంచెం చింతపండు, అర స్పూన్ వరకు మెంతులు వేసేసి వేగిన తర్వాత ఎల్లిపాయని రెబ్బలుగా ఒలిచేసి వేసేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవంతా కూడా మిక్సీ జార్ లో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగానే వేంపి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా ఇందులోనే వేసుకొని కచ్చపిచ్చగా మిక్సీ వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఇష్టపడని వాళ్ళు మెత్తగా మిక్సీ పట్టేసుకొని పౌడర్ లా చేసేసుకోవడం అండి. వేడి వేడి అన్నంలో ఈ కారపొడి అలాగే నెయ్యి కూడా వేసేసుకొని తింటే ఆహా అనాల్సిందే. ఇది అన్నంలోకే కాదు చపాతీలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా దేంట్లోకైనా సూపర్ గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్